నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పటివరకు అయితే పొత్తు ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే అనేక సందేహాలు ఉన్నాయి. అంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అని అయితే ఒక సందేహం అయితే ఉంది. అయితే ఇఫ్ ఇన్ కేస్ పొత్తు కనుక కుదిరితే చంద్రబాబు నాయుడు గారు తొలి వేటు ఎవరి మీద వేయబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కనుక కుదిరితే రాష్ట్రంలో తొలి వేటు ఎవరి మీద పడే అవకాశం ఉంది? అంటే ఇలాంటివి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఒకటండి, ఫస్ట్ అండ్ వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేసిన పార్టీని బ్యాక్ ఎండ్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తుంది. డైరెక్ట్గా పొత్తు పెట్టుకుని టీడీపీ జనసేనలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి ఒక లెస్ దెన్ 1% ఓటు ఉన్న బీజేపీని తీసుకురావడం ట్రై చేస్తున్నాయి. ఆ పొత్తు కుదిరితే ఖచ్చితంగా టీడీపీ బీజేపీని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తీసుకురావడం వల్ల అది టీడీపీ జనసేనకు మైనస్గా మారుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయడం సెకండ్ అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన వివిధ కేంద్రాల నుంచి రావాల్సిన సంస్థలు కానివ్వండి అన్నీ ఇవ్వకుండా బ్లాకేడ్ పెట్టేసిందే బీజేపీ. అలాంటి బీజేపీతో పొత్తు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన టార్గెట్ అవుతారేమో కానీ ఆయన ఇంకెవరినో టార్గెట్ చేసే పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుందని అనుకోవట్లేదండి. అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేది రాష్ట్రానికి మేలు కన్నా కీడు చేసే అవకాశాలు ఎక్కువ. 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఆల్రెడీ 2014 నుంచి 19 మధ్యలో కీడు చేశారనే కదా టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసింది. కీడు చేశారు అప్పటికి 19 నుంచి ఈ రోజు వరకు మేలేం చేయాల కీడే చేశారు. కీడు ఎలా చేశారంటే రాష్ట్రానికి రావాల్సింది ఏది ఇవ్వకపోగా మనకు ఉన్న ఒక్కగానొక్క పిఎస్యు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు వీళ్ళు. సో ఈ రకంగా కీడే చేస్తున్నారు. కీడు చేస్తున్న పార్టీతో వెళ్ళి మనకు కీడు జరుగుతుందని మేలు జరిగే అవకాశం ఎక్కడుందండి? ఒకటి వీళ్లకు పొత్తులో ఉండి కీడు జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే కీడు చేస్తున్న పార్టీతో వెళ్ళటం వల్ల వీళ్ళకు జరగాల్సిన ప్లస్ కాస్త మైనసే అవుతుంది. అంటే ఇప్పుడు చాలా వరకు అయితే దొంగ ఓట్లు మనం చూసాం తిరుపతిలో. సో ఫస్ట్ భూమన గారి కుమారుడు మీదనే వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటే నేను ఎక్కడో చదివానండి, బీజేపీ ఇన్ని సీట్లు ఇన్ని రకాలుగా టైమ్ అండ్ అగైన్ ఒక థంపింగ్ మెజారిటీతో గెలుస్తుందంటే దొంగ ఓట్లతోనే బీజేపీ చాలా పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుంది అనేసి. సో బీజేపీ వెనక నుండి వైసీపీకి మద్దతు ఇచ్చే ఇలాంటి ప్రయత్నం చేయించిందని నేను చదివాను. సో బీజేపీ ఎలా యాక్షన్ తీసుకుందని చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ అని చెప్పుకుని ఆయన నమ్ముతున్నారు అసలు? అంటే యాక్షన్ తీసుకోలేదంటే తీసుకోవాలా ఎలా తీసుకున్నారు? ఈసీ దాని మీద కనీసం యాక్షన్ తీసుకోలేదు కదా. ఓటర్ లిస్ట్ని వెరిఫై చేయలేదు కదా. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటేశారో కనీసం అప్పుడు మనం చూసాం వీడియోలో, టీవీలో, వివిధ ఛానల్స్ అన్నింటిలో చూసాము. వేరే జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి ఓటేస్తారు. దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు కదా. ఇప్పుడు అదంతా చూసారు కాబట్టి ఈసీ చేసింది కాబట్టి దొంగ ఓట్లు పడ్డాయి. ఈసారి కూడా అట్లా దొంగ ఓట్లు పడొద్దనే చెప్పేసి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారండి. ఒకటి మనం బీజేపీ విషయాన్ని ఎలా చూడాలంటే బీజేపీ సెంటర్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఏ పార్టీలు ఉంటాయి ఆ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో మద్దతు పలుకుతానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత బీజేపీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క దేశాన్ని నష్టం చేసే చట్టాలన్నిటిని ఆయన లోక్సభలోనూ రాజ్యసభలోనూ మద్దతు పలికిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని బీజేపీ వదులుకుందని మనం ఎలా అనుకుంటామో చంద్రబాబు నాయుడు గారు ఎలా అనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు దొంగ ఓట్లలో ప్రధానంగా వినిపిస్తున్న వీళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకునే అవకాశం తీసుకోరు. ఎందుకంటే దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తుంది బీజేపీ కదా. అలాంటి దొంగ ఓట్లు ఎందుకంటే అది యాక్షన్ తీసుకోవాల్సి వస్తే బీజేపీ మీద కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇదంతా అంటే జస్ట్ ఊహాలే కానీ ఎప్పటికి మాత్రం వాస్తవ రూపం నిజం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా భ్రమంలో నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో ఉండి టీడీపీ జనసేనని డ్యామేజ్ చేస్తుంది, వైసీపీకే మేలు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసాం గతంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది బీజేపీ అని చెప్పేసి మనం వింటున్నాం. ఇప్పుడు ఏమో డైరెక్ట్గా మేము పొత్తులు పెట్టుకుంటున్నాం టీడీపీ జనసేన చెప్తుంది. సో ఇప్పుడు మరి ఎలా మారబోతున్నాయి ఈక్వేషన్స్? అంటే ఒకటండి, నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారికి కొంచెం పర్సనల్గా కొంచెం గ్యాప్ ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదానికి సరెండర్గా ఉంటున్నారు కాబట్టి సెంటర్ నుంచి రావాల్సిన ఏది అడగలేదు కదా ఆయన. ప్రత్యేక హోదా కానివ్వండి, క్యాపిటల్ సిటీ గురించి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ ఏది అడగకపోగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తుందో అడగలేదు.
అడగలేదు కాబట్టి లెసర్ ఈవిల్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పరిగణిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి కంపేరిటివ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఈయన కేసులు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డితో ఏ ఆట కావాలంటే ఆ ఆట ఆడించవచ్చు. ఈయన ఇన్ కేసు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా కావాలి రావాల్సిన ఇవ్వండి, లేకపోతే కొత్తగా ఏదైనా కావాలని అడిగే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన మోయలేనన్ని కేసులు ఆయన మీద ఉన్నాయి. అడిగితే ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడైతే మనకి ఏంటంటే ఇంకా రేపు ఎల్లుండో అంటే రేపు మాపు మనకైతే పొత్తుల విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి సీట్ల షేరింగ్ విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకటండి, ఇప్పుడు ఇవన్నీ మీడియాలో వస్తున్న ఊహాగానాలు తప్ప అటు టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ వాళ్ళు ఏ విధంగా కూడా పొత్తు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు రకరకాల మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఒక్క మాట కూడా బీజేపీతో ఈ రకంగా పొత్తు ఉండబోతుందని చెప్పట్లేదు. ఇవన్నీ ఊహాగానాలే కదా. అంటే ఇప్పుడు కొన్ని సీట్స్ అయితే ఇప్పుడు మనకి 24 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చారు. అయితే మిగిలిన సీట్లలో బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్స్ని అట్లా పెట్టారని చెప్పేసి మనకు వార్తలు వస్తుంది. అందులో మిగిలిన 57 సీట్లు బీజేపీకి అయితే ఇవ్వరు కదా. మిగిలిన 57-58 సీట్లు అవైతే అన్ని సీట్లు అయితే ఇవ్వరు కదా. ఏమో మహా ఇస్తే 5-10 సీట్లు ఇస్తారు బీజేపీకి, అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వరు కదా. సో బీజేపీ కోసమే సీట్లు ఆపారంటే కొంతవరకు అందులో నిజం ఉండుండొచ్చు. కానీ బీజేపీని ఆ పొత్తులో తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న బీజేపీని ఎలా తీసుకుంటారు? అది కదా జై భారత్ నేషనల్ పార్టీగా మేము అడుగుతుంది. అదే 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న పార్టీని మీరు ఎందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి <1% ఉన్న పార్టీని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులదే పేరెత్తారు. కానీ కేంద్రం మాత్రం మేము అమరావతికే ఫిక్స్ అయిపోయి ఉన్నామని చెప్పేసి జగన్దే తప్పు, మాదేం తప్పు లేదు, మేము చేస్తాం ఏదన్నా కూడా ఇప్పుడు మాకు అధికారం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి బీజేపీ ఆ మాటలు నమ్మచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన అమరావతిని డిజింటిగ్రేట్ చేసి 3 ముక్కలాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు బీజేపీ? ఎందుకు తీసుకోవట్లేదు? లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. ఒకటి, <1% ఓటు ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం చేస్తున్న బీజేపీ అసలు అధికారంలోకి వస్తుందని ఎలా నమ్ముతాం మనం అసలు? అంటే ఇది ఓన్లీ కేవలం పార్టీ స్వలాభం కోసమే కానీ ఎక్కడ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం కాదంటారు. ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించి ఏ టీడీపీ కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆలోచించవు. ఆలోచిస్తే బీజేపీకి సపోర్ట్ చేయవు అసలు. వీళ్ళు బీజేపీని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకి రాష్ట్రం ఇంట్రెస్ట్ కంటే వీళ్ళ పార్టీల ఇంట్రెస్టే ముందు కనిపిస్తూ ఉంది కదా. అంటే ఇప్పుడు ఈసారి ఒకవేళ ఇన్ని రోజులు మనము జగన్ గారి ప్రభుత్వం చూసాం, ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే కూడా ఇంతే ఇలానే ఉంటుంది ఏపీ అంటే వీళ్ళు ధైర్యం చేసి బీజేపీకి ఇది కావాలని అడిగే పరిస్థితి లేదు. ఇన్ కేస్ అడిగేలా ఉంటే వీళ్ళు పొత్తు పెట్టుకునే సాహసమే చేయకపోతారండి. ఎందుకంటే 2019 వరకు ఏం చేయలేదని కదా వీళ్ళు బయటకు వచ్చి విడివిడిగా పోటీ చేసింది. 19 నుంచి 23 వరకు కూడా ఏం చేయలేదు. ఏం చేయని బీజేపీతో పొత్తు కోసం వీళ్ళు ఎందుకు వెంపర్లాడుతున్నారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద జై భారత్ నేషనల్ పార్టీ ఎండ్. ఏం చెయ్యని బీజేపీకి, ఓటు బ్యాంక్ లేని బీజేపీకి మీరు ఎందుకు పొత్తులో ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి కోసం 10 సంవత్సరాల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసిందేమిటి? అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూస్తే దొంగ ఓట్ల ఏదైతే ఉందో అది కూడా అసలు ముందు కదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీజేపీనే దొంగ ఓట్ల మీద డిపెండ్ అయింది ఉత్తరాదిలో. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఏపీ స్టేట్లో కూడా అంతే అంటారా? ఏపీ స్టేట్లో వైసీపీ మొన్న చిత్తూరులో ఏం చేసిందో అదే జరగబోతుంది. ఇప్పుడు 2019 ఎన్నికలు చూడండి మీరు, మిడ్ నైట్ వరకు ఓటింగ్ జరిగిందండి. అట్లా ఉండదు కదా, మిడ్ నైట్ వరకు ఓటింగ్ కొన్ని ప్రాంతాల్లో జరిగింది కదా. ఇప్పుడు మనకు అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తర్వాత ఈసీ డైరెక్షన్స్ ఏం చెప్తుంది? 5 గంటల వరకు పోలింగ్ రోజు 5 గంటల వరకు ఎంతమంది క్యూలో ఉంటే అంతమంది ఓటింగ్ ఏ ఇంచు క్లోజ్ చేయాలా. కానీ మిడ్ నైట్ వరకు ఓటింగ్ చేసి అంతమంది క్యూలో ఉండి ఉన్నారా? ఎక్కడెక్కడైతే మిడ్ నైట్ వరకు ఓటింగ్ జరిగిందో ఆ ప్రాంతాల్లో లేదు కదా. ఈవెన్ చట్టవిరుద్ధమైన ఓటింగ్ జరిగింది 2019లో. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీస్ బీజేపీ వెనక నుండి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేస్తూ ఉంది ఈ రోజు వరకు. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ లేకపోతే 3 ముక్కల ఆట ఆడాడు రాజధాని విషయంలో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తే కామ్గా కూర్చున్న వ్యక్తి కాదు. అలా కూర్చున్నాడంటే బీజేపీ వెనక నుండి ఈయనకు కావాల్సిన అండదండలు ఇస్తుంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు వెళ్లకుండా రిలీఫ్ ఇప్పించింది బీజేపీ. అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బెయిల్ మీద ఒక ముఖ్యమంత్రి అయిందంటే ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చా? అంటే చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది నార్త్ ఇండియా నుంచి అడిగారు నన్ను, అసలు అన్ని కేసులు ఉన్న వ్యక్తిని 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తిని అసలు ఎలా ముఖ్యమంత్రిని చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవినీతి పరుణ్ణి ఎలా ఎన్నుకున్నారని అడిగారు నన్ను. బయట రాష్ట్రాల్లో ఇమేజ్ ఇలా ఉంది అతనికి. అలాంటి అవినీతి పరుణ్ణి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చి ఎలా గెలిపించారు అసలు? అంటే ఒక్క ఛాన్స్ అని అడగంగానే ఇచ్చేసారు.
అంటే ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, నాసిరకం మద్యంతో కానివ్వండి, దయనీయమైన రోడ్డు వ్యవస్థతో కానివ్వండి, రాజధాని లేకుండా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో కానివ్వండి, అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివిధ సంస్థలకు తాకట్టు పెట్టేశాడు కదా ఆయన. అంటే ఎక్కడ చూసినా అభివృద్ధి ఒక్క ఛాన్స్ అని నమ్మి ఇచ్చిన ఓటేసిన పుణ్యాన ఈరోజు అనుభవిస్తున్నారు కదా ప్రజలు. రైట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీ వస్తే మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది వస్తుందండి? జై భారత్ నేషనల్ పార్టీ వస్తే బాగుంటుందండి. అంటే మీరు నమ్ముతున్నారా మీ పార్టీ అభివృద్ధి చేస్తుంది ఖచ్చితంగా అని? మా మేనిఫెస్టో చూడలేదా మీరు? మా మేనిఫెస్టో చూడండి, అభివృద్ధి ఎలా చేస్తామో మా మేనిఫెస్టోలో క్లియర్గా కేటగారికల్గా సెక్షన్స్ వైజ్గా విద్యను ఎలా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, వైద్యాన్ని ఎలా చేయాలనుకుంటున్నాము, తర్వాత సంక్షేమం ఎలా చేయాలనుకుంటున్నాము, లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, మా ప్రతిదీ మా మేనిఫెస్టోలో క్లియర్గా కేటగారికల్గా. ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే అప్పులలో కూరుకుపోయినాను. వీటన్నిటిని ఎలా మరి మీరు చేస్తారు? ఒకటండి, మనం అభివృద్ధి చేయాలండి. ఫస్ట్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ తీసుకురావాలి. ప్రత్యేక హోదా ఒకటి కానీ మనం తీసుకురాగలిగితే మనకి ఇండస్ట్రియల్ బేస్ ప్రెజెన్స్ పెరుగుతుంది. ఆ ప్రెజెన్స్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ప్రజల దగ్గర ఏంటంటే మనకు ఎక్స్పెండిచర్ బెటర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ బెటర్ అయితే మనకు ట్యాక్సెస్ వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. ఎవరు జేబుల్ డబ్బుల్లో నుంచి ఎవరు అభివృద్ధి చేయరు కదా. అల్టిమేట్లీ ఇది ట్యాక్స్లో వచ్చిన రెవెన్యూ ద్వారానే ఏదన్నా జరగాలంటే రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, పరిశ్రమల నుంచి కానివ్వండి, మనకు ట్యాక్సెస్ వస్తేనే కదా మనం ఏదన్నా ముందుకు అడిగేసేది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఉంది, వలసలు వెళ్తూనే ఉన్నారు. అక్కడ అసలు యువత అనేది పండగలకు తప్ప ఇంకెక్కడ కనిపించే పరిస్థితి లేదు. మరి మీ పార్టీ వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? అంటే యువతకు ఉపాధి కల్పించే విషయంలో మా జై భారత్ నేషనల్ పార్టీ చాలా క్లియర్గా ఉందండి. యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి క్రియేట్ చేసి, సో యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇంట్రెస్టెడ్ యూత్ డిపిఆర్తో రాగలిగితే వాళ్ళకు స్టార్ట్అప్స్ పెట్టుకునేదానికి, ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి, వాళ్ళకు లోన్స్ ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టేదానికి యువతను మేము ఎంకరేజ్ చేస్తాము. డ్రగ్స్ బారిన పడి మద్యానికి డ్రగ్స్కి బానిసై తప్పుదారిని వెళ్తున్న యువతని సన్మార్గంలో పెట్టి వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేదానికి జై భారత్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.